సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఇది మీరు చాలా దగ్గరలో చెప్పలేదు, బట్ నేను అనుకుంటున్నాను అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ ఇచ్చి కృష్ణ గారితో సినిమాలు తీయడానికి చాలామంది నిర్మాతలు ముందుకొచ్చారు, ఇచ్చారు అని చెప్తారు. నిజమేనా? అత్యధిక ఏముంది, అప్పుడు ఉన్న టాప్ రెమ్యునరేషన్స్ ఉండే వాటిలో ఈయన ఒకడు. సౌత్ అని కాదు, తెలుగు. తమిళ్లో పెద్దగా అప్పుడు ఎంజీఆర్ గారు పైకి వెళ్ళిపోయారు చాలా. సార్ తెలుగులో ఉన్నంత వరకు టాప్ రెమ్యునరేషన్సే ఉన్నాయి. అప్పుడు కృష్ణ గారికి, సోమన్ బాబు గారికి, రామారావు గారికి, నాగేశ్వర గారికి ఆల్మోస్ట్ మొరాల్లెస్ ఒకటే ఉండేవి. అంతకుముందు సెకండ్ గ్రేడ్లో ఉండేవాళ్ళు ఈక్వల్. అల్లూరి సీతారామరాజు తర్వాత ఆల్మోస్ట్ నెంబర్ 1 ఇంకా. అవును. కానీ సార్ అల్లూరి సీతారామరాజు క్లైమాక్స్, సార్ ఆ డైలాగ్స్, కృష్ణ గారు చెప్పిన తీరు, ఆయనే డైరెక్షన్, అంటే ఈ తరం పిల్లలకి, రాబోయే తరం పిల్లలకి అసలు అల్లూరి సీతారామరాజు గురించి తెలియాలంటే ఆ సినిమా ఒక నిఘంటు అయిపోయింది. మీరు కానీ ఆ రోజు సాహసం చేసి అల్లూరి సీతారామరాజు సినిమా తీయకపోయి ఉంటే ఇప్పుడు చాలామంది పిల్లలకి ఇంత గొప్పగా అయితే తెలిసేది కాదు. మీరు కొట్టింది ఒక సక్సెస్ మాత్రమే కాదు, ఒక తరానికి ఒక వీరుడు గురించి గుర్తుండిపోయేలా చేశారు అన్ని తరాలకి. చరిత్రలో ఆయన క్యారెక్టర్ నిలిచిపోయింది కదా ఆ సినిమాతో. లేకపోతే అల్లూరి సీతారామరాజు అంటే జనానికి పెద్దగా అవును ఈ స్థాయిలో తెలిసేది. దానికి చాలామంది ఫ్రెండ్స్, బేవరం రాజులు వీళ్ళందరూ కలిసేటప్పుడు మాటల్లో అంటుంటారు, ఆయన సినిమా తీయకపోతే ఆయన చరిత్ర అక్కడితో ఆగిపోయేదేమో, తెలిసేది కాదు భావితరాలు. కానీ భావితరాలకు తెలియటానికి ఆ సినిమా ఉపయోగపడింది ఆయన చరిత్ర గురించి. సార్ కమర్షియల్గా ఎలా వర్కౌట్ అయింది సార్ సినిమా? కమర్షియల్గా పెద్ద హిట్ కదా ఆ రోజున. ఉన్న కమర్షియల్స్ అన్నిటినీ దాటి కలెక్ట్ చేసింది ఇండస్ట్రీ రికార్డు. సో అంత కష్టపడి, అంత ఇష్టపడి, అంత ముందుగా సినిమా తీశారు కదా సార్ అల్లూరి సీతారామరాజు. సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత కృష్ణ గారి రియాక్షన్ ఏంటి? ఏం మాట్లాడారు మీతో? హ్యాపీగా, అంటే మాకు ఒక డౌట్ ఉంటే కదా, సినిమా స్టార్టింగ్ రోజు నుంచి సినిమా ఫినిషింగ్ దాకా డౌట్ లేదు. రిలీజ్ అయినప్పుడు డౌట్ లేదు, రిలీజ్ అయినప్పుడు థియేటర్లో చూసినప్పుడు డౌట్ లేదు. ఎప్పుడైనా మేము అనుకున్న దానికన్నా ఇంకా బెటర్ అయిందేమో అనే ఫీలింగే తప్ప ఎక్కడ ధైర్యపడింది లేదు. ఈ మొత్తం ప్రాసెస్లో విజయ నిర్మల గారితో సినిమాలు స్టార్ట్ అయిన ఆ సీజన్, విజయ నిర్మల గారి ఎంట్రన్స్ కృష్ణ గారి లైఫ్లోకి వచ్చిన తర్వాత అది ఆయన పూర్తిగా ఆయన వ్యక్తిగత నిర్ణయం. కానీ ఆయన పక్కన ఉంటున్న తమ్ముళ్ళుగా మీరు ఎలాంటి డిసిషన్స్ తీసుకున్నారు? దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు? ఎంత సున్నితంగా హ్యాండిల్ చేశారు? అది ఎప్పుడూ కాంట్రవర్సీ చేసుకోలేదు, అది ఆయన వ్యక్తిగత నిర్ణయం. అంతేగాని ఆయన ఫ్యామిలీని ఏమి నెగ్లెక్ట్ చేయలేదు. అది సార్ నిర్ణయం అయిపోయినాక చేసుకున్నారు. మామూలుగా మా వదిన ఇందిరాదేవితో కానీ పిల్లలతో కానీ అందరూ బాగా మెయింటైన్ చేసేవారు కార్డియల్ రిలేషన్. శ్రీరామ గారితో అది దాంపత్య జీవితం కన్నా ఒక స్నేహభావంతోనే ఉండేది ఎక్కువ. దాంపత్య జీవితం అంతా ఇందిర గారితోనే. తర్వాత మహేష్ బాబు పుట్టిన ప్రియ, ఈ దాంపత్య జీవితం అంతా వీటితోనే గడిపారు. సార్ అయితే ఆ సమయంలో ఇదంతా అల్లరి కాకుండా చాలా సున్నితంగా జరిగిపోవడానికి ప్రధానమైన కారణం మీ అమ్మగారు అంటారు. నిజమేనా? మా అమ్మగారు ఎలా హ్యాండిల్ చేశారు ఆ సిచ్యువేషన్? అందరికీ నచ్చ చెప్పారు, ప్రాబ్లమ్స్ రాకుండా. కోడలకి ఎలా నచ్చ చెప్తున్నారు? అన్నీ అందరితోనూ బాగా మెయింటైన్ చేశారు ఆవిడ ఉన్నంతకాలం. బట్ ఇది నిజమో కాదో నాకు తెలియదు సార్, నేను విని అడుగుతున్నాను. మీకు సమాధానం చెప్పాలనిపిస్తే చెప్పండి, లేకుంటే లేదు, వదిలేసేయండి. ఫ్యామిలీ మొత్తం మీద హనుమంతరావు గారు మాత్రం ఈ విషయంలో కాస్త ఎక్కువ అపోజ్ చేశారు. తర్వాత అన్న మాటకి ఎదురు చెప్పలేక, అన్న నిర్ణయానికి ఎదురు చెప్పలేక ఆయన మౌనం వహించారు అంటారు. నిజమేనా? కరెక్ట్. అసలు ఆయన ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. ఓకే. అండ్ 90s 80s తరువాత పద్మాలయ
కృష్ణ గారికి దూరం అయిందా? అంటే దూరం అయిందా మీన్స్ ఏంటంటే కృష్ణ గారితో సినిమాలు చేయడం కంటే కూడా బాలీవుడ్లో ఎక్కువ సినిమాలు చేశారు. అది మీరందరూ ముగ్గురు అన్నదమ్ములు కలిసి తీసుకున్న నిర్ణయమా? ఎందుకు బాలీవుడ్కి వెళ్ళారు, కృష్ణ గారితో సినిమాలు తగ్గించారు 80s తర్వాత? తగ్గించడం అంటూ లేదు, కానీ ఉమ్, ఎక్స్పాండ్ అవ్వాలి అని, పద్మాలయాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో ఉమ్, కృష్ణ గారితో పెద్ద పెద్ద సినిమాలు చేసే పెద్ద పెద్ద నిర్మాతలు చాలామంది వచ్చేసారు అప్పటికి. ఉమ్, మీరు 80sలో మీరు చూస్తే 70sలో పద్మాలయ పిక్చర్లే ఎక్కువ సక్సెస్ ఉంటాయి కృష్ణ గారితో. అవును. 80s వచ్చేటప్పటికి చాలా బయట పిక్చర్లు కూడా పెద్ద పెద్ద సక్సెస్లు అయినాయి. మేము కూడా పద్మాలయ కూడా 80sలో 7-8 సినిమాలు ఎవ్రీ ఇయర్ ఒకటి ఉంటుంది. ఉమ్, ఎవ్రీ ఇయర్ 2-3 మనమే చేస్తే బయట ప్రొడ్యూసర్కి సాటిస్ఫై చేయలేం కదా ఉమ్, అనే ఉద్దేశంతో హిందీకి ఎక్స్పాండ్ చేసాం. హిందీ కానీ మలయాళం, తమిళ్, ఉమ్, బెంగాలీ, ఆ పీరియడ్ అంతా మీరంటే 80s. 80sలో ఒక 10 yearsలో 60 సినిమాలు తీసాం, అవును. ఏ భాషలో అయినా కానీ. కానీ 1980sలో మాత్రమే, అంటే ఆ 10 సంవత్సరాల ఆ పీరియడ్లోనే బాలీవుడ్లో చాలా సినిమాలు చేస్తున్నారు. నేను లిస్ట్ వేస్తే 20-25 సినిమాల పైగా 30 సినిమాల దాకా ఆ 10 years పీరియడ్లో ఉంటాయి. 10 years పీరియడ్లో ఉన్నాయి. అంత ఫాస్ట్గా బాలీవుడ్లో ఎలా తీయగలిగారు? తీసాం ఎవ్రీ ఇయర్ 3 పిక్చర్స్. ఉమ్, మేము ఏ పిక్చర్ తీసినా 30 రోజులు 40 రోజులే తప్ప ఇట్లా సంవత్సరాల తరబడి ఎప్పుడు తీరా. ఇది మీరు చెప్పే సీతారామరాజు అయినా 45 రోజులే, లేకపోతే దేవుడు జస్మైన్స్లు అయినా అంతే, ఉమ్, లేకపోతే హిందీలో వెళ్ళిన హిమ్మత్వాల అయినా అంతే, లేకపోతే మవాలి అయినా అంతే, పాతాళ భైరవి అయినా అంతే. ఉమ్, ఏ సినిమా అయినా 30 నుంచి 40 రోజులు ఉమ్, సినిమా, హిందీ కానీ ఏ భాష అయినా కానీ. అట్లా తీసే క్రమంలో మామూలుగా హిందీలో జితేంద్ర పర్సన్ ఆయన ఎవ్రీ మంత్ ఒక 10 days పద్మాలయాన్ని రాసించేవారు. బా, ఆ, ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ ఉమ్, మేము ఏ సినిమా తీస్తే ఆ సినిమా. ఉమ్, అట్లా చాలామందితో తీసాం. హిందీలో అమితాబ్ బచ్చన్తో తీశాను, గోవిందాతో తీసామని. ఉమ్, అదే గోల్డెన్ పీరియడ్ ఆ 10 years. తెలుగులో కూడా పెద్ద పెద్ద సినిమాలు, ఈనాడు, ప్రజారాజ్యం, సింహాసనం, ఉమ్, ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం, నా పిలువ ప్రపంచం, ఇట్లా చాలా ఉన్నాయి. సో కాకపోతే మనమే వరుసన అన్ని సినిమాలు చేయటం కరెక్ట్ అనిపించుకోదు. బయట ప్రొడ్యూసర్లు కూడా మీరు చూస్తే 80sలో అన్ని కృష్ణ గారి పెద్ద పెద్ద హిట్స్ ఉంటాయి. అవును. చిన్న సినిమాలు కూడా ఏదో వియ్యాల వారికి అయ్యాల లాంటి సినిమా కూడా హిట్టే ఉంటుంది. ఉమ్, లేదా ఊరికి మనగాడు అని, అగ్నిపర్వతం అని, బయట ప్రొడ్యూసర్లు పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. బంగారు భూమి, మాదే బంగారు భూమి. అలా ఆ 80s పద్మాలయ మీద పెద్ద డిపెండ్ అవ్వక్కర్లా కృష్ణ గారు. అందుకని సింహాసనం ఆయన డైరెక్షన్ చేయాలి కాబట్టి ఒక పెద్ద సినిమా చేసాం. పెద్ద సినిమా చేయాల్సినప్పుడు వచ్చి చేస్తారు. ఉమ్. కానీ ఈ ప్రాసెస్లో హిందీలో సినిమాలు తీసే టైంలో రాఘవేంద్రరావు గారితో నేను గొడవ అన్న కానీ చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది పద్మాలయకి అని చెప్పి అంటారు. ఏంది ఇష్యూ ఏంది రాఘవేంద్రరావు గారితో? తెలుగులో రాఘవేంద్రరావుతో సినిమా ఎప్పుడు చేయలేదు. కరెక్ట్, తెలుగులో తీయలేదు, హిందీలో చేసాం. హిందీలో హిమ్మత్ వాళ్ళ తీశారు. కానీ ఇంకో సినిమాకి రాఘవేంద్రరావు చేయనని చెప్పారు. రాఘవేంద్రరావు అయితే చేయకపోతేనే రాఘవేంద్రరావు అసోసియేట్ చేస్తామని చెప్పేసి ఒక సినిమాకి ఆయన అసోసియేట్ని తీసుకెళ్ళి పట్టుబట్టి సినిమా తీశారు అంటారు. అదేం లేదు, మా హిందీకి మేము ఫస్ట్ హిందీయే కాదు, తెలుగు కానీ హిందీ కానీ ఎప్పుడైనా డైరెక్టరు పలానా డైరెక్టర్ ఉంటేనే మనం సినిమా తీయగలం అనేది ఎప్పుడూ లేదు. సార్ మేము ఎప్పుడైనా మాకు అనుకూలంగా ఉండే డైరెక్టరు, లేకపోతే యూనిట్ డైరెక్టరు, యూనిట్ డెసిషన్స్ ఎక్కువ ఉంటాయి సినిమా సార్ మేకింగ్లో. వన్ మ్యాన్ డైరెక్టర్ డెసిషన్ అనేది ఉండదు మాకు. అట్లా అనుకూలంగా ఉండే డైరెక్టర్స్తోనే సినిమాలు తీసాం. తెలుగు 70 సినిమాలు 80 సినిమాలు చేసిన అన్నీ అట్లనే ఉన్నాయి. హిందీ కూడా అంతే. హిందీలో రాఘవేంద్రరావుని చేశారు కదా అని మేము అడగచ్చు. హిందీలో రాఘవేంద్రరావు ఐ హావ్ ఇంట్రడ్యూస్ హిమ్ టు హిందీ కొత్తగా. అంతేగాని రాఘవేంద్రరావు పెద్ద డైరెక్టర్ని ఏం తీసుకోలేదు. మరి రాఘవేంద్రరావుని తర్వాత ఒక సినిమా చేయమని అడిగితే చేయనన్నాడని చెప్పి ఆయన అసోసియేట్ని తీసుకెళ్ళి మీరు ఒక సినిమా చేయలేదా? అదేం లేదు. అతను మాకు 3 సినిమాలు చేశాడు ఒకే సంవత్సరం. హిమతోలా చేశాడు, జెస్సీ సౌదా చేశాడు, కామయాబు చేశాడు, హోషియార్ చేశాడు. మధ్యలో అతను అసిస్టెంట్ రవిచంద్ర అనే హనుమంతరావు ఖైదీ పెట్టుకున్నాడు.
రాఘవేంద్ర డేట్స్ లేవో తెలియదు నాకు సరిగ్గా గుర్తు రాలేదు క్వశ్చన్ నువ్వు అడిగేది ఇప్పుడు గుర్తొచ్చిందే. ఇప్పుడు గుర్తు ఖైదీ రవిచంద్ర చేశాడు, రాఘవేంద్ర అసిస్టెంట్. రాఘవేంద్ర అయినా ఒకటే, అసిస్టెంట్ అయినా ఒకటే. హనుమంతరావు ఆయన సిద్ధాంతం ఏంటంటే పట్టుబట్టి తీసుకెళ్లారంటగా. ఎవరైనా ఒకటే నాకు. ఇది మీ అన్నదమ్ముల్లో ఉండే మొండి ధైర్యం.